లోకంలో ఒక సామెత ఉంటుంది. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వెలాంటి వారో చెప్తావని చెప్పి లోకంలో ఒక సామెత ఉంటుంది గదా! బైబిల్ ప్రకారంగా కూడా ఒక మాట ఉంటుంది. నువ్వు రోజుకి ఎంత ప్రార్థన చేస్తావో చెప్పు, రోజుకి ఎన్ని అధ్యాయాలు బైబిలు చదువుతున్నావో చెప్పు, నువ్వేంటో చెప్తా అనే మాట కూడా ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన ఎక్కువగా చేసేవారు, ప్రతి దినము దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు జీవితంలో ఓడిపోరండి. కష్టాలు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి. కానీ వారికి తెలియని బలాన్ని దేవుడు వారికిచ్చి జీవితంలో వారు కష్టాలను దాటి ముందుకు సాగే విధంగా ప్రార్థనా పరులకు దేవుడు సహాయం చేస్తారు. ఈరోజు నువ్వు కూడా ఆలోచన చేస్తున్నావు. నీ జీవితంలో కష్టాలు దాటాలనుకుంటున్నావు, శ్రమలన్నిటినీ ఓడించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు, కానీ సరైన ప్రార్థన నువ్వు చేయట్లేదా? ప్రతిదినం వాక్యాన్ని నిర్లక్ష్యపరుస్తూ ఉన్నావా? అదే నీ జీవితంలో ఓటమికి కారణమేమో. ఒకప్పుడు ఎన్నో విజయాలు చూసిన నువ్వు, ఒకప్పుడు ఆత్మీయ జీవితంలో ఫలించి ఎన్నో కష్టాలు దాటుకుని వెళ్ళిన నువ్వు ఈరోజు చిన్ని చిన్ని ఇబ్బందులకే నువ్వు తలయొగ్గుతున్నావంటే నీ జీవితంలో ప్రార్థన తగ్గిపోయిందేమో, వాక్య ధ్యానం తగ్గిపోయిందేమో. అయినా పర్లేదు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తూ ఉన్నారు. లే, మరలా విశ్వాసంతో ప్రార్థన చేయి. ఎక్కువ ప్రార్థన చేసి దేవుని బలాన్ని పొందుకుని బాలుడైన దావీదు గొలియాతును జయించినట్టుగా ఈ రోజు ప్రార్థన చేసి నీ శ్రమలను దాటివేయి.